గుడ్ మార్నింగ్. ఏకకేంద్ర లక్షణాల్లో రిమైనింగ్ నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అధికరణ 124. అధికరణ 124. సుప్రీంకోర్టు రాష్ట్ర శాసన వ్యవస్థ చట్టాలను రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ఉత్తర్వులను గుడ్ మార్నింగ్. సో ఏకకేంద్ర లక్షణాలలో మన బ్యాలెన్స్ ఉన్న నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ అధికరణ 124. అధికరణ 124. రాష్ట్ర శాసన వ్యవస్థ చట్టాలను రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర శాసన వ్యవస్థ చట్టాలను రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు తీర్పులను కూడా సుప్రీంకోర్టు చెల్లవు అని చెప్పే అధికారం కలిగి ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు తీర్పులను కూడా సుప్రీంకోర్టు చెల్లవు అని చెప్పే అధికారం కలిగి ఉంటుంది. నెక్స్ట్ అధికరణ 148. అధికరణ 148. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే అకౌంటింగ్ మరియు ఆడిటింగ్నే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అకౌంటింగ్ మరియు ఆడిటింగే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ని కూడా పర్యవేక్షిస్తాడు. నెక్స్ట్ అధికరణ 155. అధికరణ 155. రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించకుండా రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తాడు. రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రులను సంప్రదించకుండా రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తాడు. నెక్స్ట్ అధికరణ 217 217
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ అధికరణ 256 256 అధికరణ 256 256 శాసన వ్యవస్థ లేదా పార్లమెంటు ఆమోదించిన చట్టాలను కూడా రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయాలి. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయాలి. నెక్స్ట్ అధికరణ 257 257 కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయాలి. జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయాలి. అధికరణ 365 ఒక రాష్ట్రము అధికరణ 256 లేదా అధికరణ 257ను ధిక్కరించినట్లయితే ఆ రాష్ట్రములో అధికరణ 356 అమలులోకి వస్తుంది. 356 అమలులోకి వస్తుంది. అనగా 356 అమలులోకి వస్తుంది అనగా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది అని అర్థం. రాష్ట్రపతి పాలన విధించబడుతుంది అని అర్థం. నెక్స్ట్ అధికరణ 275 275
కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ను కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ను గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ను రాష్ట్రాలకు ప్రతిపాదిస్తుంది కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ను రాష్ట్రాలకు ప్రతిపాదిస్తుంది. అధికరణ 280 అధికరణ 280 అధికరణ 280 కేంద్రము వసూలు చేసిన పన్నుల నుండి కేంద్రము వసూలు చేసిన పన్నుల నుండి వచ్చిన రాబడిని కేంద్రము వసూలు చేసిన పన్నుల నుండి వచ్చిన రాబడిని కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల నుండి వచ్చిన రాబడిని కేంద్ర రాష్ట్రాల మధ్య ఎంత వాటా పంపిణీ చేయాలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఎంత వాటా పంపిణీ చేయాలో కేంద్ర ఆర్థిక సంఘం ప్రతిపాదిస్తుంది. ఎంత వాటా పంపిణీ చేయాలో కేంద్ర ఆర్థిక సంఘం ప్రతిపాదిస్తుంది. నెక్స్ట్ అధికరణ 282 అధికరణ 282 ప్రణాళికా సంఘం ప్లాన్ గ్రాంట్స్ ను రాష్ట్రాలకు ప్రతిపాదిస్తుంది. నెక్స్ట్ అధికరణ 302 అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించి పరిమితులు విధించే అధికారం అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించి పరిమితులు విధించే అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించి పరిమితులు విధించే అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది.
నెక్స్ట్ అధికరణ 304. అధికరణ 304. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే శాసన వ్యవస్థలో ప్రవేశపెట్టాలి. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే శాసన వ్యవస్థలో ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ అధికరణ 312. అధికరణ 312. అఖిల భారత సర్వీసులను పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. అఖిల భారత సర్వీసులను పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతము ఐఏఎస్ ఐపీఎస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అను 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతము ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అను 3 సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఈ సర్వీసుకు చెందిన అధికారులను కేంద్ర ప్రభుత్వము నియమించి రాష్ట్రాలకు పంపుతుంది. రాష్ట్రాలు వీరికి జీతభత్యాలు సదుపాయాలు కల్పించాలి. కానీ క్రమశిక్షణ చర్య మాత్రం
క్రమశిక్షణ చర్య మాత్రం కేంద్ర ప్రభుత్వము తీసుకుంటుంది. క్రమశిక్షణ చర్య మాత్రం కేంద్ర ప్రభుత్వము తీసుకుంటుంది. నెక్స్ట్ 317. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను గవర్నర్ నియమించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను గవర్నరు నియమించిన రాష్ట్రపతి తొలగిస్తాడు. చైర్మన్ సభ్యులను గవర్నరు నియమించిన రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్రపతి తొలగిస్తాడు. నెక్స్ట్ 320. రాష్ట్ర స్థాయి గ్రూప్ 1 రాష్ట్ర స్థాయి గ్రూప్ 1 అధికారులకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ రాష్ట్ర స్థాయి గ్రూప్ 1 అధికారులకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ లకు పదోన్నతులను యూపీఎస్సీ ఎంపిక చేసిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వము పదోన్నతులను కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వము పదోన్నతులను కల్పిస్తుంది. నెక్స్ట్ అధికరణ 324 324. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ మరియు లోకసభ ఎన్నికలను నిర్వహించడమే కాకుండా రాజ్యసభ లోక్సభ
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోకసభ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది. రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది. నెక్స్ట్ 243K 243K రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమించిన రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నరు నియమించిన రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్రపతి తొలగిస్తాడు. పైన పేర్కొన్న ఏకకేంద్ర లక్షణాలకు సంబంధించి రాజనీతి శాస్త్రజ్ఞులు క్రింది విధంగా వ్యాఖ్యానం చేశారు. కేసీ వియరే హైఫన్ అర్ధ సమాఖ్య అనగా భారత రాజ్యము ఏకకేంద్ర లక్షణాలతో కూడిన సమాఖ్య రాజ్యం. అనగా భారత రాజ్యము ఏకకేంద్ర లక్షణాలతో కూడిన సమాఖ్య రాజ్యం. నెంబర్ 2 గ్రాన్విలే ఆస్టిన్ హైఫన్ సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించాడు.
సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించాడు. అనగా అనగా భారత రాజ్యంలో ఎక్కడ రాష్ట్రాలు కేంద్రంపై తిరుగుబాటు చేయలేదు. కేంద్రము మరియు రాష్ట్రాలు ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. నెక్స్ట్ అలెగ్జాండర్ స్వభావరీత్యా భారత రాజ్యము సమాఖ్య రాజ్యము భారత రాజ్యాన్ని మరొక దేశంతో పోల్చి చూడకూడదు. దీనికి కారణం భారత రాజ్యము ఏర్పడిన చారిత్రక నేపథ్యం వేరు. ఆగస్టు 15, 1947న భారత రాజ్యములో జరిగిన మారణ హోమం కారణంగా తిరిగి అటువంటి పరిస్థితి రాకూడదని
కేంద్రము ఎక్కువ అధికారాలను కలిగి ఉండవచ్చు. తిరిగి అటువంటి పరిస్థితి రాకూడదని కేంద్రము ఎక్కువ అధికారాలను కలిగి ఉండవచ్చు. అంత మాత్రాన భారత రాజ్యము సమాఖ్య రాజ్యము కాదు అని వ్యాఖ్యానించడం సబబు కాదు. అంత మాత్రాన భారత రాజ్యము సమాఖ్య రాజ్యము కాదు అని వ్యాఖ్యానించడం సబబు కాదు. సో ఇంతటితో మనకు సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు టాపిక్ పూర్తయింది. నెక్స్ట్ క్లాస్లో మనం మరొక టాపిక్ చూద్దాం. అంతటితో మనం మొదటి చాప్టర్ కూడా పూర్తవుతుంది. మొదటి చాప్టర్ పూర్తయిన వెంటనే మనకు పరీక్ష ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.